జిల్లాలోని ఆలూరు పట్టణ ఆరోగ్య సేవలకు పెద్ద ఊతం లభించింది. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీతో పాటు వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో ఆరోగ్య రంగ అభివృద్ధి మా మొదటి లక్ష్యం. గ్రామీణ ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి హాస్పిటల్స్ మరిన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆలూరు ప్రాంతం వైద్య రంగంలో వెనుకబడినదని గుర్తు చేసిన ఆయన ఆర్టీటీ, పుట్టపర్తి సత్య వైద్య సంస్థలతో భాగస్వామ్యం ద్వారా వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది నియామకం, ఆధునిక పరికరాల కొనుగోలు, అత్యవసర సేవలు, ప్రసూతి సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాక అప్సారి మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు హెచ్ఎల్సీ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన నీటిని అందించేందుకు సంబంధించిన ప్లాన్లు సిద్ధం చేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బిలేకల్ వెంకటేష్, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప, మండల కన్వీనర్లు, సొసైటీ చైర్మన్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ముందు ఉన్న బిల్డింగ్కి కంటిన్యూగా ఈ బిల్డింగ్ కూడా అందుబాటులోకి రావడంతో మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దీనికి మన ప్రభుత్వంలో ఓపెనింగ్ చేయడం అంటే మన కుటుంబ ప్రభుత్వం ఎంతో ముందుగా ఈ కుటుంబ ప్రభుత్వంతో మనం ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు 2,40,00,000తో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న 30 బెడ్స్ హాస్పిటల్ని కూడా 50 బెడ్స్ హాస్పిటల్ కూడా ప్రమోట్ చేయడానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి కూడా తెలియజేసి తొందరలోనే 50 బెడ్స్ హాస్పిటల్గా కూడా దీన్ని ఎక్స్టెన్షన్లో కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ లోపల ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి కారణం అంతా గతంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మన ఆలూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం గెలవకపోవడం, వాళ్ళు గెలవడంతోనే అభివృద్ధి అంతా ఆగిపోయింది. వాళ్ళు ఇక్కడ గతంలో మినిస్టర్లుగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా ఇక్కడ పనిచేసినా కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా పనిచేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా ఇక్కడ ఉన్నా కూడా ఆయన అప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే మనకు 2014 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే రోడ్లు అయితేనేమి, ఇంటర్నల్ రోడ్స్ కానీ ఏమైనా కూడా జరిగినాయంటే, వాటర్ ప్రాబ్లం కానీ ఇంత మాత్రమైనా నడుస్తుంది అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో మనకు సార్ ఆ రోజు ఎలక్షన్స్కి 24 ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆలూరు నియోజకవర్గం అంటేనే చాలా వెనుకబడిపోవడానికి కారణం మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేకపోవడం. 30 సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ అవకాశం లేకుండా ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మనకు రాబోయే 29 ఎలక్షన్లో కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించి మనం ఈ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నాం. అలాగే మన 3 రోజుల కిందట మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వేదవతి మీద కూడా మేము కూడా చెప్పడం జరిగింది. సార్ ఆల్రెడీ ఇంతకుముందు 2014లో కూడా 200 కోట్లు, మీ అందరికీ తెలిసిన విషయం, ఆ రోజు 200 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనిని కంటిన్యూ చేయకుండా ఆలూరు నియోజకవర్గంకే కాకుండా పక్కన ఉన్న ఆదోని, ఇలా మంత్రాలయం నియోజకవర్గాలుగా ఉపయోగపడే విధంగా ఉన్న వేదవతిని కూడా ఆపేసి వీళ్ళ కమిషన్ల కోసం పనులు పడి అన్నీ ఇక్కడికక్కడ ఆపేసి కంటిన్యూ చేయకుండా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వీళ్ళు ఇప్పుడున్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళకి 30 సంవత్సరాలు అధికారం, వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసేది ఏమీ ఉండదు కూడా అని చెప్పేసి కూడా ఆలూరు నియోజకవర్గం ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి, మీరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు 30 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు ఎందుకు చేయలేదని చెప్పేసి మీరు కూడా వాళ్ళని గట్టిగా అడగాలని చెప్పేసి కూడా ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న మనకు మేము ఇన్ఛార్జ్ అయిన గత 2 నెలల లోపలనే ఇక్కడ దగ్గరగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయితేనేమి, హెల్త్ సెంటర్స్ అయితేనేమి, దగ్గరగా రోడ్స్ అయితేనేమి, వాటర్ ప్రాబ్లం కూడా గతంలో ఎప్పుడు ఈ 30 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఎక్కడగా అక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. మేము ఈ 2 నెలల లోపలే అధికారులతో
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో దానికి కంటిన్యూగా ఉన్న మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము అందరూ మీటింగ్ కూడా పెట్టడం మీకు అందరికీ తెలుసు. దానివల్ల చాలా ప్రోగ్రెస్ వచ్చింది. తాగునీటికి సమస్య కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం తొందరలోనే. ఇంకొకటి ఆలూరు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అలాగే మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కువగా మన దృష్టి పెట్టింది ఏమంటే ఇక్కడ ఎక్కువగా వలసలు ఉన్నాయి, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. మేము మొన్న కూడా సార్కి చెప్పడం జరిగింది. ఇక్కడ పందికోన రిజర్వాయర్ అది ఎందుకంటే ఆలూరు పట్టణంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా లేకపోయినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం పరమావధిగా భావించి ఏ వర్క్ విషయంలో ఎక్కడ పెండింగ్ పెట్టకుండా అన్ని రంగాల్లో, ఎందుకంటే గవర్నమెంట్లో ఇక్కడ గెలిపించకపోయినా కూడా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ ఆల్రెడీ ఆలూరు పట్టణంలో ఎంతో వైద్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి సెంటర్ని ఎక్స్టెన్షన్లో భాగంగా బ్రహ్మాండంగా విస్తరించి కార్పొరేట్ను తలదన్నే విధంగా మీరు చూశారు ఇందాక మీడియా పత్రికలు కూడా బ్రహ్మాండంగా అన్ని చక్కటి వసతులతో ఈరోజు ఆలూరు ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే దాదాపు ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ సిహెచ్సి సెంటర్ 2,40,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది నాబార్డు నిధులతో. అంతేగాక ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి డాక్టర్లు తీసుకుని రావడం జరిగింది. దాదాపు 30 లక్షలు వస్తే ఇక్కడ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అన్నీ అయిపోతాయి సార్ అని చెప్పారు. కాబట్టి అది తొందరలోనే ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా ఆ 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక లోపల ఇంటర్నల్గా కొంచెం వర్షాకాలం వస్తే కొంచెం రోడ్స్లో నీళ్ళు నిలబడుతుందని చెప్పారు. కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కూడా ఎన్ఆర్జీ చేసుకుందా కానీ లేదంటే ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కానీ రెండింటిలో ఏదో రకంగా నేను సాధ్యమైన తొందరగా ఆ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఆలూరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక మీరు ఆలూరు ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈ ఎక్స్టెన్షన్లో ముఖ్యంగా ఇక్కడ ఏం వసతులు దొరుకుతున్నాయంటే మీకు గైనకాలజీ అయితేనేమి, ఎందుకంటే ఎలక్షన్స్కి బిఫోర్ నేను అంబేద్కర్ సర్కిల్లో పలు దఫాలుగా ప్రచారానికి వచ్చినప్పుడు నాకు మేజర్గా చెప్పింది ఇక్కడ గైనకాలజీ సమస్య ఉంది సార్. గైనకాలజీ గర్భిణీ స్త్రీలు తరలికి పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, లేదంటే ఆధారం చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇక్కడ హొలగుంద అయితేనేమి అలహారం అయితేనేమి ఈ మారుమూల ప్రాంతాల నుంచి రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఏది ఏమైనా ఆలూరు గైనకాలజీ సెంటర్ కావాల్సిందని చెప్పారు. కాబట్టి ఎస్పెషల్ ఇక్కడ గైనకాలజీ అయిన తర్వాత మనకు ఇంపార్టెంట్ పీడియాట్రిక్, కాబట్టి పీడియాట్రిక్ను కూడా దీంట్లో అందుబాటులో తీసుకుని రావడం జరిగింది. అంతేకాక జనరల్ మెడిసిన్ కూడా అంటే మామూలు సర్వసాధారణ జ్వరాలు అయితేనేమి ఏ రకమైన జనరల్ మెడిసిన్స్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని మెయిన్గా దీంట్లో పెట్టడం జరిగింది. అనస్థీషియా కూడా దీంట్లో ఉంది. అంతేకాక ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది, ఒక జనరల్ సర్జన్ ఒక డాక్టర్ ఇక్కడ వేకెన్సీ ఉంది, అది మాకు ఇవ్వండి సార్ అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ జనరల్ సర్జన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ అలాట్ అవుతాడని చర్యలు తీసుకుంటానని చెప్పేసి గట్టిగా హామీ ఇస్తున్నాను. అంతేగాక మీరు ఒకసారి ఆలూరులో ఆలోచించాలి. ఆలూరులో దాదాపు నేను చెప్పాను ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి మన పార్టీ గెలవకపోయినా కూడా ఈ ఆలూరుని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో మీకు అన్ని రకాల డెవలప్మెంట్ విషయాలు ఎక్కడ వెనకబడదు. దాంట్లో ఎటువంటి ఆందోళన చెందాకండి. మన గవర్నమెంట్ మీరు చిన్న పొరపాట్లు చేసినా కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. ఇక్కడ సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు కూడా గవర్నమెంట్ మీరు ఇచ్చే గిఫ్ట్ ఏమంటే మన ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కనీసం మనం చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏమంటే ఎంపీడీసీలు అయితేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ఇవన్నీ మనం బ్రహ్మాండంగా ఏకశతాధిపత్యంతో మనం తెచ్చి సార్కు ఎక్కడ లేని కర్నూలు పార్లమెంట్లో ఎక్కడ లేని రిజల్ట్ ఇక్కడ చూపించి మనం వేదవంతి దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే వేదవంతి దిశగా మనం ఇప్పటికే ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో 5వ సీరియల్ నెంబర్లో మన వేదవంతి ప్రాజెక్టు జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లోనే సాధ్యం తొందర, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే వారం రోజుల్లో ఎస్పెషల్లీ మన కర్నూలు వెస్టర్న్ పార్టీ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఇది ఆల్రెడీ జలవనరుల శాఖ మంత్రికి సమాచారం వచ్చింది. అందులో కూడా ఎస్పెషల్లీ వేదవతి మీద చర్చ జరగబోతుంది. కాబట్టి ఆలూరు ప్రజలకు మేము వేదవతి ఏదేమైనా కూడా ఈ గవర్నమెంట్ అయిపోయే లోపు వేదవతిని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి
రైతులకు సాగునీరు కానీ త్రాగునీరు కానీ అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక ఇక్కడ చాలా మేజర్ సమస్యలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్ల సమస్య అయితేనేమి, ఇందాక మేము ఆలూరులోకి వస్తుంటే కూడా ఆ రోడ్డు చాలా మేజర్ సమస్య అయిపోయింది. అది కూడా నేను రేపు పార్లమెంట్ వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి అది సాధ్యం తొందరగా కంప్లీట్ అయితే నేను ఖచ్చితంగా ఈ నవంబర్ సెషన్లో ఈ డిసెంబర్లో మేము శీతాకాల సమావేశాలు దానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని నేను చెప్పేది ఏమంటే ఆలూరు ప్రజలను ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్ఛార్జ్